చచ్చిపోదాం అంటే చచ్చిపోవడానికి కూడా మళ్ళీ శవానికి ట్యాక్స్ వేస్తారేమో భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. కేజీ పెడతారేమో ఆత్మహత్య చేసుకున్నామని. పొరపాటు నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, కొన ఊపిరితో ఉన్నాను అనుకో, బతికించి మరి ట్యాక్స్ కట్టలు అంటాడు. నీ వల్ల ఎంత బొక్క తెలుసా మాకు? నెలకి ఎంత బొక్క తెలుసా? సంవత్సరానికి ఎంత బొక్క తెలుసా? ఎలా చచ్చిపోతావు నువ్వు? ఎంతమంది పోలీసులు కాబట్టి ఇంకా నాకు అర్థమైంది ఒకటే, సింపుల్గా ఏదో రకంగా కొంచెం కష్టపడిపోయి కొంచెం డబ్బులు పోగేసుకుని మన సొంత ఊరు పోతే అక్కడ వ్యవసాయం చేసుకుంటే లాభమో బొక్కో ఏదో ఒకటి మనకి ఎలాగా రేషన్ సరుకులు వస్తాయి, అవి తినచ్చు. పల్లెటూరులో పెద్ద ఆదాయం లేదని చెప్పి మనం బతికే చాలా సింపుల్గా. ఇక్కడ ఉంటే మనకి రెంట్లకి ఇడ్లీకే పోతాయి, మనకి ఏం మిగలదు. మనకు అసలే హెల్త్ ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ. మనం తిని తిండికి ఇడ్లీకి తిరిగిళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు, ఏవి ఉండవు, కానీ ట్యాక్స్ మాత్రం బాగా ఉంటుంది గట్టిగా. ఇప్పుడు కాదు, కొంచెం వీలు చూసుకుని పోతాను. ఇంకా సొంత ఊర్లో ఏదో రకంగా చిన్న సింపుల్గా బతికేస్తే బెటర్ నాకు తెలిసి. ఎక్కువ అంతే కదా మరి. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏం వస్తున్నాయి పథకాలు? ఇప్పుడు మామూలుగా మారుమూల ఊరు చివరి ఎక్కడో పల్లెటూరులోనే పాపం తినడానికి తిండి సరిగా లేక ఇలా ఉన్న వాళ్ళకేమో ఏమీ లేదు. వాళ్ళకి వచ్చి కూడా ఇలా దొబ్బేస్తున్నారు. ఈ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళని. ఇలా బతుకులు తేడా, ఇలా మినిమం సెన్సర్ లేదు అసలు. మరి అంతే కదా. ముందు వెళ్ళి నించుంటాడు, అక్కడికి వెళ్ళి ఆ వ్యాన్ వస్తుంది. ఇంతకుముందు వ్యాన్ వచ్చేది కదా, ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు, కానీ రేషన్ సర్కిల్ వ్యాను. ఆడు అమ్మఒడికి అప్లై చేసుకుంటాడు, ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు, ఆడు బతుకు చేయడా రేషన్ సర్కిల్కి అప్లై చేసుకుంటాడు. ఎన్ని వస్తాయి అన్ని ఫ్రీ పథకాలు. ఆ రైతు భరోసాకి అప్లై చేసుకుంటాడు. ఇది కౌలు రైతులు, వీళ్ళు చిన్న చిన్న రైతులు కాదు, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడు. ఆడికి మళ్ళీ లాభాలు కూడా బాగానే వస్తాయి. అడుగు తిని పొజిషన్లో ఉన్నాడు అంటే లేదు. వీళ్ళ కోసం మనం ఇక్కడ గొర్రెలు చింపేసుకొని బతికేస్తున్నాం. మన ట్యాక్సీ డబ్బులన్నీ అలా పోతున్నాయి.